అమ్మాయి బాగుంది, చాలా అందంగా ఉంది. చంపాలంటే బాధగా కూడా ఉంది, కానీ తప్పదు. చంపేయండి. శంకర్, దాన్ని కసితో చంపకండి, ఇంట్రెస్ట్గా చంపండి. మర్డర్లో మీకున్న ప్యాషన్ కనపడాలి. ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి. దాని శవాన్ని చూసి నా పడే బాధ కనపడాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని పట్టుకోలేకపోయారు. కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మీకంటే వాడే బెటర్. చేతగాని ఎదవల్లారా. ఇల్లరికో ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను. నువ్వు పక్కనే ఉండి వాడి ఎవడో తీసుకువెళ్తుంటే చేస్తున్నావు. కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు. ఫోన్ పని చేయట్లా. నీ ఫోన్ తొందరగా సిప్పి బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి తొందరగా. ఓకేనా? ఫోన్ బావా, వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు. రింగ్ అవుతుంది. Yes, Sippy here. హలో హలో, ఎరా నువ్వా? బాబ్జీ గారి చెల్లెలు లేపుకెళ్ళి పెళ్లి చేస్తానన్నావు కదరా, చేయించావా? నువ్వు చేయించే ఉంటావా? ఆడు రౌడీ అని చెప్పావు, పెద్ద పుడింగ్ గాడేం కాదు. బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నావు. బీడీలు అరుస్తావేంట? నేను రా బాబ్జీ. ఎవడ్రా నువ్వు? నా చెల్లిని ఎక్కడ తీసుకెళ్ళావు? అబ్బాయి నాకేం తెలియదు సార్, ప్రమాణ పూర్తిగా తెలియదు సార్. రే మరెవడో తీసుకెళ్ళాడు రా? వాడు ఎవడో నాకు తెలియదు సార్. హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు, వాడు ఇంకా రాలేదు సార్. రే నా కార్డ్ నంబర్ రా. వాడి నంబర్ కూడా నా దగ్గర లేదు సార్. రే ఇస్తావా చస్తావా? ఇవ్వకపోతే చంపేస్తే ఎలా ఉన్నాడు? సార్ 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 జస్ట్ వెయిట్ సార్, ఏదో చెప్పారు సార్. రాసుకోండి సార్. ఒక నిమిషం రాసుకోండి రా. 8977303799. రే డైల్ చేయరా. అన్నా బిజీ వస్తుందన్నా. రే మళ్ళీ డైల్ చేయరా. వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. బాబ్జీ గారితో గొడవ పెట్టుకోవడం కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వస్తుంది. రే సాయంకాలం కొంచెం తొందరగా రా. ఎందుకు? ఈరోజు అట్ల తద్ది అయితే ఇంటికి అట్ల వేసుకోవాలరా. నో 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 సత్య చెల్లెలు వస్తుందన్నా. ఏంట్రా అందరూ అంత భయపడుతున్నారు? ఎవడా సత్య? సిటీకే పెద్ద డాన్. వాడికి చెల్లెలు ఉంది, చూడడానికి సమంతలా ఉంటది కానీ అదో పెద్ద నియంత. దానికి మగాల్ని చూస్తే మెంటల్ 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 వచ్చేస్తుంది. ఏంటి రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు? దాన్ని ఒకసారి చూద్దాం పదా. నువ్వు వెళ్ళు, నేను రాను. రారా. చెప్పొద్ది. రే శ్యామల, ఈఎంఐ రా నన్ను టెంపుల్ లాక్ చేసింది. ఆ రోజు టెంపుల్ చూసి నీ అమ్మాయినా? వెంకటేశ్వర్లు స్మోక్ చేయి, లంగ్స్ అయిపోతాయి. ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వే పోతావు. ఏంట్రా నువ్వు అనేది? అమ్మాయి చూడడానికి ఎల్ సీడ్ లో అందంగా ఉంటది, కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకరంగా ఉంటది. సైడ్ బా. నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును కానీ ఇంతకు పాప పేరేంటో? చంద్రకళ. చంద్రకళ. ఎంత కళగా ఉందరా. అరే వెంకటేశ్వర్లు, నేము ఫ్రేమ్ చూసి ప్రేమలో పడకు, ఒకసారి దాని బిహేవియర్ చూడు. ఇద్దరు వీటితో కొట్టుకోవాలి. ఎవరు నొప్పని ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. మరి గెలిస్తే ఇది నీ లవర్ అవుతుంది, మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు. రెడీ 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 నాన్న. గట్టి కొట్టేసానా? సారీ. ఇప్పుడు నువ్వు. ఇంత గట్టిగేసిందేంటి? ఏమైంది? ఏం లేదు ఏం లేదు. రెడీ. ఓకేనా? ఇప్పుడు నేను రెడీ. ఎలా రాట? సేమ్ స్కేల్. ఇది తీసుకో, దీంతో కొట్టమ్మా. మళ్ళీ నేను. ఓకే ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి.
ఏంటి డ్యూడ్ డౌట్ఫుల్ గా చూస్తున్నావు? డ్రాపా? నో ఛాన్స్. కర్ణం మల్లేశ్వరి ఫ్యామిలీ అక్కడ. డ్రాప్ అనేది ఏం లేదు, ఒక్క నిమిషం. నాదే బెటర్, నీది ఇంకో గట్టిగా కూర్చో. What happened? ఇట్స్ పెయినింగ్. Why you crying? హోమ్ సిక్. ఏ పందిలా ఉన్నావు? నీకు హోమ్ సిక్ ఏంట్రా? ఏ పందులు ఉంటుందా అండి? ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని? ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా. అలా అన్నకి తెలిస్తే తొక్కేస్తాడు. ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా AK-47 గన్ అయినా కేర్ చేయను. నన్నేమన్నా చేస్తే మా అన్న నిన్ను వదలడు. నా చెల్లెల జోలికి వస్తే ఎలా వదిలేస్తాను రా. రేయ్, వీడి బాడీని వాడు అన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా. వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతాను. ఒరే మీరేం టెన్షన్ పడకండి రా, నేను ఎలవలో వచ్చేస్తాను. మన 100 ఎపిసోడ్ టెలికాస్ట్ మటుకు ఆగదు. ఒరే నేను లేని నా ప్రభాస్ సిని కానీ సుబ్రాజ్ కానీ పెట్టారనుకో TRP రేటు మొత్తం పడిపోద్ది. ఉంటాను. అన్నా గా సిప్పిగాన్ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన గాడు రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట. వాడు దొరికితే గానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు. నీ నంబర్ నుంచి ట్రై చేయి. సిప్పి అంటే ఎవరన్నా? నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు. వాడా? వాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందన్న. సార్ నా యాక్టింగ్ టాలెంట్తో వాడు ఎక్కడో కనుక్కుంటా సార్. హలో హలో, ఎవరండి? నమస్కారం అండి, నా పేరు అనురాధ అండి. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సిప్పి అండి. హాయ్ సిప్పి గారు, కంగ్రాట్స్ అండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి. మీకు బెస్ట్ కస్టమర్ అవార్డుగా 10 లక్షలు బంపర్ ప్రైజ్ వచ్చింది సార్. మీరు ఎక్కడున్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి. నా అడ్రస్ కావాలండి. ఆ, ఐఎమ్ సో లక్కీ. నా అడ్రస్ రాసుకోండి. చెప్పండి సార్. ప్లాట్ నెంబర్ 32, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట శ్మశానం. అరే బాబ్జీగా, నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవురా. రేయ్, అరే నాది డొకోమో అయితే ఎయిర్టెల్ పంపడరా ఇలా తగులుతురా? ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నిన్ను పట్టుకుంటాను రా. నేను పాదరసంలో అంటుండ్రా, నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా. రేయ్, నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పరా. ఫోటో పంపిస్తాను చూసుకోరా. ఎందుకట్లా అరుస్తావు? పంపించరా. వస్తుంది చూసుకో. అన్నా బండి రిపేర్ గానికి 4 రోజులు అవుతుందంట. అన్నా మనోళ్ళకి చెప్పి పని తెప్పి అన్నా. మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఏదైనా ట్యాక్సీ వస్తే అప్ప. వస్తావా? క్యాబే నా జాబ్. ఎక్కడికి వెళ్ళాలి? మేము 4 దినాలు ఆడికి పోమంటే ఆడికి పోవాలి. ఓకే, గెట్ ఇన్ సైడ్. ఎక్కనా? నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్. సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? నేనేనండి. మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ. అసలు అర్థమవుతుంది సార్. అవును సార్, మీరు 4533 ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్. రేయ్, ఆపండ్రా. నువ్వు బండితి. హే ఇటు చూడు. వాచ్. హాయ్. ఏంటి నీలాంటి ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఇక ఆర్డినరీ వాళ్ళనైతే తొక్కేస్తాడు. ఆగండి, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏ హ్యాండ్సమ్. హలో.
అయ్యో చంద్రకళ నీ పరువు ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈగోని హర్ట్ చేశాడు. వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను, చూస్తుండండి. నేనేంటో చూపిస్తాను. ఏ వీడేంటి ఇక్కడికి వచ్చాడు? వీణ్ణి ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్. ఏంట్రా నీ పొగరు? నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు. నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రో ఓవెన్ లా వేడెక్కిపోద్ది. అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? బలుపా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా? ఏయ్, నేనెవరో తెలుసా? సత్య చెల్లెల్ని. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? ఏసీపీ శంకర్ నారాయణ్. 500 ఎన్కౌంటర్స్, 30 ట్రాన్స్ఫర్స్, 200 మెడల్స్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. ఎన్కౌంటర్లో సత్యగాన్ని లేపేయడానికి సిటీలో దిగాను. దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని. విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే. ఆ సిచ్యువేషన్ లో చంద్రకళ ఫేస్ తలుచుకున్నట్టే భలే నవ్వొస్తుంది. నేనంతే శ్యామల, సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఎరగదీస్తా. ఎరగదీసావు కానీ ఇంతకీ అమ్మాయి నీకు పడుతున్నట్టవా? రేయ్, ప్రతి అమ్మాయికి పడాలనుంటుందిరా. కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే. అమ్మా చంద్రకళ, ఐఎమ్ సారీ అమ్మా. శని నిన్ను సెంటర్ చేశాడు, అందుకే వీడు ఎంటర్ అయ్యాడు. హాయ్. ఏంటి నిన్నటి నుంచి అంత డల్ గా ఉన్నావు? ఇంతకీ అతను ఏమన్నాడు? ఏం లేదు, నథింగ్. రే బంటి, అన్నా వాడికోసారి ఫోన్ చేయరా. గా బైగాన్ గాని ఫోన్ రింగ్ అవుతుంది. హలో రేయ్, హలో, రేయ్, అరే, అరే. రేయ్. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? పక్క దీపే అబ్బో, రేయ్, తమ్ముంటే కూడా నాకు చెప్పరా. చెప్తే పీక్కుంటావా? రే, నిన్ను ముక్కలుగా నరుకుతా. రేయ్, గిటార్ గాడిద ముందు వాయించరా, ఘాట్కెళ్ళ ముందు కాదు. రేయ్, నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడురా. వాకింగ్ చేయి, బీపీ తగ్గుద్ది. డైటింగ్ చేయి, కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. దొరుకుతావురా, నాకు దొరుకుతావు. వెతుకురా, వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్? టేబుల్ డబ్బులు, బండిలో డీజిల్ తప్ప ఎత్తుక లఫుట్. ఏమంటున్నా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? ఒక ఎత్కాలే. ఎందుకు? గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు. వాడిని స్ట్రైట్ గా పట్టుకోవచ్చుగా. గాని మాకు తెలియదుగా. వీడు తెలుసా? గీడు మాకు తెలియదు. మరి గాడేం దొరుకుతాడు సార్? ఈ వారం నా పూజలు ఏదో పొరపాటు జరిగింది, అందుకే టెన్షన్లు అన్ని. ఏమైందిరా? చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి? రేయ్, కొంతమంది అమ్మాయిలు పూవిస్తే పడతారు, కానీ ఇది పూవిస్తే పడేసిద్ది. అందుకని ఇలా హ్యాండిల్ చేశా. లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా. ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ అన్నయ్యని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ ఉందిరా. మా అమ్ముల్ని ఏడిపిస్తావరా? అమ్ములు ఎవరన్నా? ఓ, ఈ అమ్మాయి పేరు అమ్ములా? నేను లైఫ్ లో 2 చూడకూడదు అనుకున్నాను. ఏంటో అవి? 1 అమ్ముల కళ్ళలో వాటరు, 2 అమ్ముల నోట్లో థర్మామీటర్. వీడికి ఎక్కువైంది క్వార్టర్. నీ వల్ల వాటర్ చూశాను, వెళ్ళి సారీ చెప్పు. అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా. సారీ చెప్పండి, సోది చెప్తున్నాడు. సోది సారీ చెప్పరా, సారీ చెప్పలేదన్నా. ఒరే, వాడు స్ట్రాంగా పోల్ వీకా? పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్గా ముందుకెళ్ళగలం.
నువ్వు తగ్గుద్దన్నా. భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు, జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే. అర్థమైందా? లంచ్కి వస్తాను. గుత్తంకాయ కూర చెయ్యే. వెనకాల బ్యాచ్ని చూసావుగా, రోజుకు 10 కోళ్లు తిని 10 సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు. 10 మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు, దమ్ము. ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా, మీ అమ్ములు నేను ఏడిపించలేదు, లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టా. ఏంటమ్ములు ఇది? నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు, వాడేమో నిన్ను లాగి లెంకాయ కొట్టాయని చెప్తున్నాడు. క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే ఎలా? వాడు నన్ను కొట్టడం ఏంటి? ఏడిపించాడంతే. అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం, వెళ్ళి కొట్టండి. అది కాదమ్ములు, నీ మాట విని మేము వాడిని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం అవుద్ది. ఆలోచించుకో, కొట్టడం పెద్ద ఇష్యూ కాదు. అయితే వద్దులే, వెళ్ళి సారీ చెప్పించు. అంతే కదా, నాకు వదిలే. అమ్మయ్యా. రేయ్, పోలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో. క్వార్టర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా ఈ లీల. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు. వెళ్ళి అమ్ములు సారీ చెప్పు. అచ్చో అల్లెల్లో నీళ్ళంకా పరిస్థితి పోలేదే. ఎంత సీరియస్ చెప్తే పసితనం అంటాడేంటి? అమ్ముల్ గారు, ఐ లవ్ యూ. వాట్? మా అన్నయ్య చెప్తా. వాడి ముందు కూడా ఐ లవ్ చెప్తా. ఏమ్మా, సారీ చెప్పాడా? చెప్పాడు పదండి. అమ్మయ్య బతికిచ్చాడు. భారతి ఫోన్ చేసి చెప్పాలి.